ప్రపంచమంతా 2026 కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ లో ఒక ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆనందంతో నిండిపోవలసిన ఆ రాత్రి ఆర్తనాదాలతో నిండిపోయింది. స్విట్జర్లాండ్ లోని ఒక పబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంది. స్విట్జర్లాండ్ లోని ప్రఖ్యాత క్రాన్స్ మోంటనా స్కీ రిసార్ట్ లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. అక్కడున్న లే కాన్స్టలేషన్ అనే బార్ లో వందలాది మంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి గుమిగూడారు. కానీ సరిగ్గా రాత్రి 1:30 గంటల సమయంలో ఎవరు ఊహించని విధంగా ఒక పెద్ద పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఆ క్షణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఆ ప్రదేశం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 115కు మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతానికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదమేనని, ఉగ్రవాద దాడి కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. కొత్త సంవత్సర వేడుకలు ఇలాంటి విషాదాన్ని మిగులుస్తాయని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని తెలియచేద్దాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.